మాఘపురాణం 28వ అధ్యాయం. మాఘమాస మహిమ. క్రూర కథ. గృత్నమద మహర్షి జహ్నుమునితో ఇట్లనెను. మాఘమాసమున నదీ ప్రవాహ స్నానము చేసి శ్రీహరిని పూజించి మాఘవ్రతమునాచరించిన వాని పుణ్య భాగ్యమును వినుము. అట్టివాడు దివ్య విమానమునెక్కి పూజ్యుడై తన వంశము వారిని అందరినీ ఉద్ధరించుచు పుణ్యలోకమును చేరెను. ఈ విషయమును తెలుపు మరియు ఒక కథను చెప్పుదును వినుము. పూర్వము ద్వాపర యుగమున విదేహ దేశమున క్రూర ఎను పేరుగల శూద్ర స్త్రీ ఉండెను. ఆమె ఒక రైతు భార్య. మిక్కిలి కోపము కలది. ఆ దంపతులకు జ్ఞాని యగు పుత్రుడు కలడు. అతడు దయావంతుడు, ధర్మాచరణమనిన ఇష్టము కలవాడు. వాని భార్య పతిభక్తి కలిగినది, ఉత్తమురాలు. ఆమెకును ధర్మ కార్యములను చేయుటందిష్టము కలదు. బంధువులకు, దీనులకు, అతిథులకు అందరికీ యథాశక్తి సేవ చేయునది. అత్తామామలకెప్పుడునూ సేవ చేయుచుండెను. క్రూర కోడలిని ఏ దోషము లేకున్నను నిందించెడిది, కొట్టెడిది. అప్పుడప్పుడు ఆమె భర్తను తలచి అత్తమామలు పెట్టు హింసలను భరించుచు ఓర్పుతో వినయ విధేయతలతో వారికి యథాశక్తిగా సేవలు చేయుచుండెడిది. ఒకనాడు ఇట్టి హింసను పొంది దుఃఖించుచున్న భార్యను చూచి క్రూర పుత్రుడు తన తల్లిదండ్రులతో ఇట్లనెను. నాయనా, అమ్మా, నా మాటను వినుడు. నా మాట కీర్తిని కలిగించున్నది, ధర్మమును సాధించున్నది. మీకు కోడలిపై కోపమెందులకు? కలహమునకు కారణమేమి? మీ శరీరములకును బాధను కలిగించు ఈ కోపముతో మీకేమి ప్రయోజనము? సర్వ సంపదలను నశింపజేయు కలహమెందులకు? నేను కాని నా భార్య కాని మీకేమి అపకారమును చేసితిమి? మీ ఈ కోపమునకు కారణమేమియు నాకు కనిపించుటలేదు. పెరిగిన కోపముచే ఆయువు, ధనము, కీర్తి, సుఖము, గౌరవము, జ్ఞానము మున్నగునవి నశించును కదా. సర్వజ్ఞులైన పెద్దలైన మీరు కోపమును మాని మా యందు దయను చూపి సర్వజన సమ్మతమైన ఓర్పు వహించుడు అని పలికెను. పుత్రుని మాటలను విని క్రూర భర్తతో పాటు మిక్కిలి కోపముతో ఇట్లనెను. మూర్ఖుడా, పో పొమ్ము. నీవెంత, నీ భార్య ఎంత? తల్లిదండ్రులకిట్టు నీతి బోధన చేయు నిన్ను, నీ భార్యను ఏమి చేసినను తప్పులేదు అని పలికి కొడుకును, కోడలిని మరల మాట మాటికి పలిమార్లు నిష్కారణముగా కొట్టెను. ఇట్లు దెబ్బలు తినుచున్న పుత్రుడు రోషమును చెందెను, కానీ సహజమైన శాంతమును పొందెను. అయ్యో, తల్లిదండ్రులను ద్వేషించుట ఎంత తప్పు! అట్టివారు శాశ్వతముగా నరకమునకు పొందుదురు కదా. తల్లిదండ్రులకు సమానమైన దైవము మరొకటి లేదు. స్త్రీకి భర్తను మించిన దైవమును లేదు కదా. విష్ణువుతో సమాన దైవము, గంగతో సమానమగు తీర్థము లేవు కదా అని తలిచెను. భార్యను తగు మాటలతో ఊరడించెను. ఓర్పుగా నుండుమని సమాధానపరిచెను. కోపిష్టియగు క్రూర కోడలిని కొట్టి ఒక గదిలో నుంచి తలుపులను మూసివేసెను. ఆమె కుమారుడి అకృత్యమును చూచి తల్లినేమియూ అనలేక, పితృభక్తి వలన ఏమియో చేయలేక మౌనముగా బాధపడుచు పూర్వము వలనే తల్లిదండ్రులకు సేవ చేయుచుండెను. కోడలు ఆ గదిలో 7 రోజులు అన్నము నీరు లేక ఆ విధముగా నిర్బంధములో నుండెను. ఇరుగు పొరుగువారు, బంధువులు, మిత్రులు ఈ పని కూడదని చెప్పినను క్రూర వారి మాటలను వినిపించుకొనలేదు. కోడలిని అట్లే నిర్బంధించి పీడించెను. 7వ దినమున కోడలు అన్నము నీరు లేకుండుటచే దుఃఖించి కృషించి మరణించెను. 12వ దినమున క్రూర కుమారుడు భార్యను చూడవలేనని తల్లికి తెలియకుండా తలుపు తెరిచి చూచెను. మరణించిన భార్యను చూచి సంతాపము నొంది నిశ్చేష్టుడై ఉండెను. కొంతకాలమునకు స్పృహ వచ్చి చిరకాలము దుఃఖించెను. గాలికి పడిన చెట్టు వలె దుఃఖ భారముచే నేలపై బడెను.
క్రూరయు తలుపు తెరిచి ఉండుటను గమనించి కోపించెను. మరణించిన కోడలిని దుఃఖ వివశుడైన పుత్రుని చూచెను. ఆశ్చర్యము ఆమెకును, దుఃఖము ఎక్కువగా వచ్చెను. ఆమె చోతులతో కొట్టుకొనుచు చిరకాలము శోకించెను. ఆమె ఏడ్పును విని అందరూ ఏమి అనుచు చూడవచ్చిరి. విషయమును తెలుసుకొని క్రూరను బహువిధములుగా నిందించిరి. కొందరు బంధువులు కోడలి శవమును కొనిపోయి దహనముగా గావించిరి. క్రూర కుమారుడు దుఃఖమును భరింపలేక అచట నుండలేక గంగా తీరమును చేరెను. కొంతకాలమునకు శోక భారమున మరణించెను. క్రూర పశ్చాత్తాపమునందెను. పుత్ర శోకమును భరింపలేక చిరకాలము దుఃఖించెను. ఆమె భర్తయు శోకించెను. వారట్లు అధికముగా శోకించుటను చూచి జనులందరూ విచారించిరి. కానీ ఈ సమయమున విచారించి లాభమేమి? పుత్ర శోకమును భరింపలేక నిద్రాహారములు మానినవారు కొంతకాలమునకు మరణించిరి, యమలోకమునకు చేరిరి. వారు అసివత్ర నరకము అంటే కత్తుల బోను చిరకాలము అనుభవించిరి. తరువాత చంపా తీరమున సర్పములై జన్మించిరి. రావి చెట్టు తొర్రలో నివసించుచుండిరి. కొంతకాలమునకు ధీరుడు ఉపధీరుడు అను ఇద్దరు సజ్జనులు అచ్చటికి వచ్చిరి. చంపానదిలో మాఘమాస స్నానమునాచరించి సర్ప దంపతులున్న చెట్టు క్రింద శ్రీహరిని అర్చించిరి. మాఘమాస మహిమను పురాణముగా చెప్పుకొనిరి. సర్ప దంపతులు శ్రీహరి పూజను చూచుట వలన, శ్రీహరి మహిమను వినుట వలన వారి పాపములు పోయినవి, పుణ్యము కలిగెను. వారు వెంటనే సర్పదేహములను విడిచి దివ్య దేహములను ధరించిరి. వారికై దివ్య విమానము వచ్చెను. శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి. జహ్నుమునివర్య, మాఘమాస వ్రతమిట్టిదని ఎంత కాలము చెప్పినను పూర్తి కాదు. ఇంతమందియే మాఘమాస వ్రత మహిమ వలన తరించినని చెప్పుటకునూ వీలు కాదు. ఎన్నో యుగముల నుండి ఎంతమందియో ఉత్తమ మునులు, సజ్జనులు, రాజులు, వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు, పురుషులు, స్త్రీలు, బాలురు, పశుపక్ష్యాదులు, వారు వీరు అననేల సర్వ ప్రాణులను మాఘమాస వ్రతమునాచరించుట వలన, చూచుట వలన, వినుట వలన తరించిరి. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతమునాచరించినచో చేసిన పాపములు పోయి పుణ్యలోకములు కలుగుననుటకెన్ని ఉదాహరణములను చెప్పగలను. ఎన్నియో ఉదాహరణములు ఉన్నవి సుమా అని గృత్నమద మహాముని జహ్నుమునికి మాఘమాస వ్రత మహిమను వివరించెను. మాఘపురాణం 28వ అధ్యాయ పారాయణం సంపూర్ణం.